నా పేరు బాలమణి. నా వయసు 45 సంవత్సరాలు. చిన్నప్పుడే అమ్మ నాన్న చచ్చిపోయారు. నన్ను కట్టుకున్నోడు వదిలేసిండు. ఏ ఆధారం లేని బతుకైంది. నేను దిక్కులేని పక్షిని అయిపోయినా. నా బతుకు భారం అయిపోయింది. నా పేరు గురువమ్మ. నాకు 70 ఏళ్ళు. 10 ఏళ్ల కింద నా మొగడు చచ్చిపోయిండు. నాకున్న ఒక్క కొడుకు నన్నుగా అంతలేడు. పేనిండ రోగాలు, గోళీలకు పైసలు లేక తిప్పల పడదని నా బతికే భారం అవుతుంది. నా పేరు రాజు. నా వయసు 30 సంవత్సరాలు. పుట్టుకతోటి అవిడతానం. నాకు ఎవరూ లేరు. చుట్టాలు సోపతిగాళ్ళు నన్ను దూరం పెట్టిండ్రు. ఏ ఆధారం లేక బతుకు భారం అయింది. ఏ దిక్కు లేనోళ్ళకి ఆ భగవంతుడే దిక్కు అన్నట్టు 10 ఏళ్ల నుండి ఈ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆసరా అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఆసరా పెన్షన్లు నా హృదయానికి దగ్గరైన కార్యక్రమం. పేదలందరూ గౌరవంగా భద్రతతో కూడిన సురక్షిత జీవితాన్ని గడిపే దృష్టితో ఆసరా పెన్షన్ల పథకాన్ని చేపట్టడం జరిగింది. ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చి నా జీవితానికి చేయూతనిచ్చారు. నాకు తోడబుట్టిన అన్న లెక్క ఆదుకుంటుండు. ఈ సార్ వచ్చిన నుంచి ముసలోళ్ళ పింఛన్ ఇచ్చి తిండికి గోళీలకు ఆసరా అవుతుంది. నా పెద్ద కొడుకోలే రాస్తున్నావు అయ్యా నన్ను. బతుక్కి భరోసా ఇచ్చి నాకు నిల్చున్న శక్తిని ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం అవతరణతో అసహాయుల జీవితాలకు కొండంత ఆసరా లభించింది. అప్పటిదాకా నెలకు 200 రూపాయలు మాత్రమే వస్తున్న పింఛన్ మొత్తాన్ని 2016 రూపాయలకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దివ్యాంగులకిచ్చే పింఛన్ 500 రూపాయల నుండి 3016 రూపాయలకు పెంచింది. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ పేషెంట్లు, ఫైలేరియా బాధితులు తదితరులందరికీ కలిపి 44 లక్షల మందికి మొత్తం ప్రతి నెల 965 కోట్లు పింఛనుగా అందజేస్తుంది. దశాబ్ది ముంగిట నిలిచిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆసరా పింఛన్ల కోసం 58,000 కోట్లు వెచ్చించింది. మానవతకు మరో రూపం తెలంగాణ ప్రభుత్వం. అసహాయుల గుండెల్లో వెలిగించింది ఆశాదీపం.